టాలీవుడ్లోని పెద్ద కుటుంబాల్లో ఒకటైన మంచు ఫ్యామిలీలో గత కొద్ది నెలలుగా వివాదాలు, గొడవలు చోటు చేసుకుంటున్న సంగతి తెలిసిందే. అన్నదమ్ముల మధ్యలో మొదలైన గొడవ చివరికి తండ్రి కొడుకుల వివాదంగా దారితీసింది. ఏకంగా జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి మోహన్ బాబు, మంచు విష్ణుల మధ్య పంచాయతీ నిర్వహించారు. ప్రస్తుతం రెండు వర్గాలు మౌనం దాల్చి ఎవరి పనుల్లో వారు ఉన్నారు. మంచు మనోజ్ చాలా కాలం తర్వాత భైరవం అనే సినిమా ద్వారా ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధమయ్యారు. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల్లో మనోజ్ చురుగ్గా పాల్గొంటున్నారు. తాజాగా ఓ ఛానల్కిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పవన్ కళ్యాణ్ గురించి చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. మరి ఆ వివరాల్లోకి వెళితే, ప్రణతితో విడాకుల తర్వాత 3-4 ఏళ్లు డిప్రెషన్లోకి వెళ్లిపోయారు మనోజ్. కొడుకు భవిష్యత్ గురించి ఆందోళన చెందిన ఆయన తల్లి నిర్మల మనోజ్ను తీర్థయాత్రలకు తీసుకెళ్లారు. రిషికేశ్లోని ఆశ్రమంలో ఎక్కువ సమయం గడిపిన మనోజ్ అక్కడ రీఛార్జ్ అయ్యారు. తిరిగి హైదరాబాద్కి వచ్చిన ఆయన భూమా నాగిరెడ్డి కుమార్తె మౌనికారెడ్డితో కనిపించటం షాక్కి గురిచేసింది. ఓ వినాయక మందిరం వద్ద వీరిద్దరూ కనిపించగా నాటి నుంచి వీరి వ్యవహారం ఇండస్ట్రీలో చర్చనీయాంశమైంది. మౌనికను మనోజ్ పెళ్లి చేసుకోబోతున్నారని మీడియాలో కథనాలు వచ్చాయి. వాటిని నిజం చేస్తూ తాను మౌనికను పెళ్లాడబోతున్నట్టు ప్రకటించి షాక్ ఇచ్చాడు మనోజ్. హైదరాబాద్ జూబ్లీహిల్స్లో మౌనిక మెడలో 3 ముళ్లు వేశారు మంచు మనోజ్. అయితే ఈ పెళ్లి మోహన్ బాబుకు, విష్ణుకు ఇష్టం లేదని అప్పట్లో ప్రచారం జరిగింది. పెళ్లి వేడుకలో వీరిద్దరూ అంటి ముట్టనట్టుగా వ్యవహరించటం అనేక అనుమానాలకు తావిచ్చింది. కొద్ది రోజుల తర్వాత ఓ రాత్రి పూట విష్ణు కొందరితో మనోజ్ ఇంటి వద్ద రచ్చ చేసిన వీడియో వెలుగులోకి రావటంతో టాలీవుడ్ ఉలిక్కి పడింది. మంచు ఫ్యామిలీలో ఏదో జరుగుతోందని, అన్నాదమ్ముల మధ్య పడటం లేదని మీడియాలో ఫోకస్ మొత్తం అటే పెట్టింది. తర్వాత విషయం సద్దుమణగ్గా మనోజ్ చాలా కాలం పాటు కనిపించలేదు. సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఆయన ఫ్యామిలీ తాలూకా ఏ కార్యక్రమంలోనూ సందడి చేయలేదు. మోహన్ బాబు యూనివర్సిటీ వ్యవహారాల్లో మాత్రం అప్పుడప్పుడు మెరిసేవాడు. అయితే మౌనికతో కలిసి మనోజ్ కుటుంబానికి దూరంగా చెన్నైలో వేరే కాపురం పెట్టినట్టు వార్తలు వచ్చాయి. ఆ సమయంలో తాను ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని తాజా ఇంటర్వ్యూలో మంచు మనోజ్ బయటపెట్టారు. ఈ కష్టాలలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తనకు అండగా నిలిచిన విషయాన్ని మనోజ్ గుర్తు చేసుకున్నారు. మా ఇంట్లో గొడవల సంగతి తెలిసిన పవన్ అన్న ఓ రోజున నన్ను పక్కకి పిలిచి ఎక్కడుంటున్నావు, ఏం చేస్తున్నావు అని అడిగారు. నేను చెన్నైలో ఉంటున్నానని చెప్పటంతో ఏమైంది, చెన్నైకెందుకు పోయావు అని అన్న అడిగారు. హైదరాబాద్లో కొంచెం ఇబ్బందిగా ఉందని మౌనికతో చెన్నైలో ఉంటున్నానని చెప్పానని మనోజ్ తెలిపారు. మనసులో అలాంటివేమీ పెట్టుకోకుండా నన్ను వచ్చి కలువు, చెన్నై వచ్చినప్పుడే నేనే ఇంటికొస్తానని పవన్ చెప్పారని వెల్లడించారు. నాకు మౌనికకు సపోర్ట్ చేసిన తొలి వ్యక్తి పవన్ కళ్యాణ్ అని భీమ్లా నాయక్ సెట్కి రమ్మని పిలిచి నాకు క్లాస్ పీకారు. ముందు బరువు తగ్గి హీరో అనే కాకుండా ఏ క్యారెక్టర్ అయినా చేసే టాలెంట్ నీలో ఉందని నాకు పవన్ అన్న ధైర్యం చెప్పారు అంటూ మంచు మనోజ్ గుర్తు చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉండగా పవన్ మంచి మనసుని ఆయన అభిమానులు ప్రశంసిస్తున్నారు.